రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కాంగ్రెస్ బాకీ కార్డు క్యాంపెయిన్ని ప్రారంభించారు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఒక్కో కుటుంబానికి ఎంత బాకీ ఉందో వివరించారు. 22 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, 420 హామీలు 6 గ్యారెంటీలు అని అధికారంలోకి వచ్చాక తీరా ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలకు సరుద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేటలోని పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 22 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మోసం చేసి వస్తూ ఉంది, సబ్బండ వర్గాలను ఈ విధంగా మభ్యపెడుతూ ఉంది. ఈ విధంగా మోసపూరిత వైఖరితో ప్రజలను మభ్యపెడుతున్నటువంటి అన్నాంశాలను కూడా కార్డుల రూపంలో ముద్రించి ఇంటింటికి కూడా పంపిణీ చేస్తూ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నికల హామీలో భాగంగా అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మోసం చేస్తూ వస్తున్నటువంటి అన్నాంశాలను కూడా కూలంకషంగా ప్రజలకు వివరిస్తూ వస్తూ ఉన్నారు. ఈ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమానికి విశేషంగా స్పందన వస్తుండడంతో పెద్ద ఎత్తున కూడా క్షేత్రస్థాయిలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో తండాల్లో, మారుమూల పల్లెల్లో కూడా ఈ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదు, ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులు గురి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు సరుద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఒక్కసారిగా కారులో షార్ట్ సర్క్యూట్ రావడంతో కారు అంతా కూడా దగ్ధమైపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక కారు దండు మల్కాపూర్ వద్దకు రాగానే షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగలతో కారు అంతా కూడా చూస్తుండగానే దగ్ధమైపోయింది. అందులో ఉన్నటువంటి డ్రైవర్ అప్రమత్తమై కిందికి దిగడంతో అతను ప్రాణాల నుంచి బయటపడడం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు ఒక్కసారిగా వేల వాహనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నడి రోడ్డుపై కారు దట్టమైనటువంటి పొగలతో, దట్టమైనటువంటి మంటలతో తగలబడడంతో వాహనదారులందరూ కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. నల్గొండ జిల్లా వార్తలకు సరిద్దాం. నల్గొండ జిల్లా హాలియాలో ఎస్బీఐ బ్యాంకులో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు వేకోజామున ఒక్కసారిగా మంటలు వచ్చి కంప్యూటర్లు, ఫైల్స్ అన్ని కూడా దగ్ధం కావడం జరిగింది. అపార్ట్మెంట్ కిందనే ఎస్బీఐ బ్యాంక్ ఉండడంతో ఒక్కసారిగా మంటలు రావడంతో కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు, అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది దగ్గరకు వచ్చి మంటలు నరపడంతో ఆ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండ జిల్లా సంబంధించిన మరొక వార్త. నల్గొండ జిల్లా కేంద్రంలో సంచలనం కలిగించినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థిని లావణ్య హత్య కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు నల్గొండ 2 టౌన్ పోలీసులు. నిన్న బాలిక హత్యకు గురి కావడం జరిగింది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసినటువంటి పోలీసులు కృష్ణ, చందు అయినటువంటి 2 యువకుల్ని అదుపులో తీసుకొని వారందరినీ కూడా జైలుకు పంపించడం జరిగింది. ప్రేమ పేరుతో లావణ్యని మోసం చేస్తూ కృష్ణ నిన్న తన ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి గొంతు పీసుకి లావణ్యని చంపినట్టుగా పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ హత్యకు సహకరించినటువంటి చందు పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. వీరిద్దరిపైన కూడా పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించిన నల్గొండ డీఎస్పీ శివరారెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా నుంచి వీళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని అనేక చోట్ల కూడా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు అనేక చోట్ల కూడా పంటలు నష్టపోయారు. అనేక చోట్ల కూడా వరి పంటలు నష్టపోయినటువంటి సందర్భం. అయితే ధర్మపురి నియోజకవర్గంలోని ఇటు అనేక ప్రాంతాల్లో, ఎండపల్లి మండలంలో, ఇంకా మిగతా ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయారు. ఈ క్రమంలో రైతులు మాత్రం ఖచ్చితంగా తమకు పంటకు సంబంధించి నష్టపోయిన అకాల వర్షాలకు పంట నష్టపోయినటువంటి సందర్భంలో తమకు న్యాయం చేయాలి, తమకు నష్టపరిహారం చెల్లించాలని సందర్భంగా రైతులు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే యూరియా కొరత కొనసాగుతుంది. దీంతో పాటు ఇప్పటికే తమకు ఆర్థికంగా భారం పెరుగుతున్నటువంటి సందర్భంలో తమకు న్యాయం చేయాలని అయితే రైతులు కోరుతున్నటువంటి సందర్భం. ఇక మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున కూడా కోతుల బెడద కొనసాగుతుంది. నేరుగా ఇంట్లోకే ప్రవేశించి కోతులు పెద్ద ఎత్తున కూడా వస్తున్నాయి. దీంతో ఈ కోతుల బెడద అయితే కొనసాగుతుంది. నేరుగా ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు చిందరవందర చేయడంతో పాటు అనేక మందిని కూడా
దాడులకు పాల్పడినటువంటి సందర్భం కనిపిస్తుంది. దీనికి సంబంధించి సంబంధిత ప్రభుత్వ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తమకు న్యాయం చేయాలి, తమను ఆదుకోవాలి, ఈ కోతల బెడద నుంచి తమకు ఆదుకునే ప్రయత్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరోవైపు జగిత్యాల జిల్లా ఇటు మల్యాలు, కొడిమ్యాల్, జగిత్యాల అనేక ప్రాంతాలు, జగిత్యాల పట్టణంలో కూడా కోతల బెడ కొనసాగుతున్నటువంటి సందర్భంలో తమకు న్యాయం చేయాలనైతే రైతులు అలాగే అధికారులు ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నటువంటి సందర్భం. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించిన విద్యార్థుల యొక్క పెండింగ్ ఫీజు బకాయిలంతా కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కూడా ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు పెద్ద ఎత్తున కూడా రాజీవ్ రహదారి కావడంతో కిలోమీటర్ల మేర కూడా వాహనాలని కూడా భారీ ట్రాఫిక్ జామ్ గురి కావడం జరిగింది. కాసేపు అంబులెన్స్లు కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్లో కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అటు పోలీసులకు అలా విద్యార్థి సంఘాల నాయకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కాసేపు వాగ్వివాదం జరిగింది. కాసేపు ఆందోళన వాతావరణం అయితే కొనసాగింది. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మాకు కావాల్సింది ఉచిత బియ్యం కాదు, ఉచిత బస్సు ప్రయాణం కాదు, మాకు కావాల్సిన ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత 3 ఏళ్ల నుండి కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించిన ఫీజు బకాయిలు అయితే ఇవ్వలేదు సర్కార్ అంటూ కూడా వారు ఆ సర్కార్ని అయితే డిమాండ్ చేయడం, వెంటనే ఇప్పటికైనా కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలి, మా పిల్లల భవిష్యత్తును కాపాడాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మరింత ఆందోళన చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ పైన పొన్నం ప్రభాకర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నిరసనగా మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రం కమాన్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాజీవ్ రహదారి పైన బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం పొన్నం ప్రభాకర్ గౌడ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఒక సహచర మంత్రి పైన పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక సహచర మంత్రిని గౌరవంగా మాట్లాడాల్సినటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి మంత్రి మాట్లాడాల్సిన మాటలే కావు. కాబట్టి వెంటనే దళిత జాతికి అలాగే వడ్లూరి లక్ష్మణ్ కుమార్కి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామంటూ కూడా హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో కూడా సుప్రీంకోర్టు సీజేఐ పైన జరిగిన దాడిని నిరసిస్తూ సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేతిలో పట్టుకొని నినాదాలు చేస్తూ కూడా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాది పైన దాడి చేస్తే కూడా రక్షణ లేని పరిస్థితులు భారతదేశంలో పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా దానికి బీజేపీ ప్రభుత్వం కారణం అంటూ కూడా వారు ఈ సందర్భంగా ఆరోపించారు. ఎవరైతే దాడి చేశారో వారిని తీవ్రంగా శిక్షించాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా దేశంలో రక్షణ కరువైంది. అటు విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు బీజేపీ ప్రభుత్వం అంటూ కూడా వారు ఆరోపించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడంతో 22 నెలలు పూర్తయినా కానీ ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి మనిషికి కూడా బాకీ పడిందని, ఇది అంతా కూడా ప్రజలకు గుర్తు చేయడానికి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఎంత బాకీ ఉందని తెలియజేసేటువంటి బాకీ కార్డు ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేపట్టిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్, కల్వకుర్తి పట్టణంలో ఈరోజు బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే జైపాల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని చెప్పేసి, ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రతి గ్రామంలో కూడా గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, కార్యకర్తలంతా కూడా సైనికులుగా పనిచేసేందుకు సమాయత్తం అవుతున్నామని చెప్పేసి, బాకీ కార్డును ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్ళి కాంగ్రెస్ చేసినటువంటి మోసాన్ని గుర్తు చేయడమే కాకుండా వైఫల్యాన్ని ఎండగడతామని చెప్పేసి కూడా నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం నసాయిపల్లి
పెదకొత్తపల్లి మండలం తిరునంపల్లి గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, బీజేపీ విధానాలు నచ్చక రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నచ్చకనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు పలువురు నాయకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. వారందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి కొల్లాపూర్ నియోజకవర్గంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా టీఎన్జీఓ నూతన అధ్యక్షుడిగా ముచ్చటగా 3వసారి భవన్ల వెంకటేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని టీఎన్జీఓస్ కేంద్ర కార్యాలయంలో టీఎన్జీఓస్ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎంపిక జరిగింది. ఈ కార్యవర్గంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడిగా ముచ్చటగా 3వసారి భవన్ల వెంకటేష్తో పాటు ప్రధాన కార్యదర్శిగా ఎండి షరఫుద్దీన్, కోశాధికారిగా వై బాలరాజ్తో పాటు కార్యవర్గం కూడా పూర్తి స్థాయిలో ఎంపిక చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా భవన్ల వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పేసి కూడా కార్యవర్గంతో పాటు ఉద్యోగులందరికీ కూడా తమ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి భవన్ల వెంకటేష్తో పాటు వాళ్ళ కార్యవర్గానికి పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగస్తులు, పలువురు సన్నిహితులు, స్నేహితులందరూ కూడా శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణ, కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ బూటకప్పు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై గడప గడపకు ప్రచారం చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని చాకలివాడలో భారీ వర్షాలకు శిథిలావస్థకు చేరిన గోడ కూలడంతో సమ్మయ్య అనే వ్యక్తికి చెందిన 15 మేకలు మృతి చెందాయి. తనకు జీవనోపాధినిచ్చే మేకలు మృతి చెందడంతో ప్రభుత్వం తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ సమ్మయ్య డిమాండ్ చేశాడు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని గడప గడపకు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గత 2 సంవత్సరాలుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ప్రజలకు స్పష్టంగా వివరించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొమరం మాసోబాద్ జిల్లా కౌటాల మండలం బాలేపల్లిలో నిన్న సాయంత్రం పర్యటించారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును మాజీ మంత్రి పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ గత 22 నెలల కాలంలో ప్రజలకు ఎంత బాకీ పడ్డదో వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సత్యవార గ్రామంలో ఈ నెల 3వ తేదీన భార్య వినోదాను కత్తితో పొడిచి చంపి పరారైన భర్త కృష్ణారెడ్డిని మక్తల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంపడానికి వాడిన కత్తి, పరారు కావడానికి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకొని కృష్ణారెడ్డిని రిమాండ్కు తరలించారు పోలీసులు. కృష్ణారెడ్డి భార్యపై అనుమానంతో హత్య చేశాడని, ఇతనిపై హైదరాబాద్లో కూడా పలు కేసులు నమోదయ్యాయని డీఎస్పీ లింగయ్య తెలిపారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే చిన్నరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ బాకీ కార్డులను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలకు పంపిణీ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీలు 420 హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 100 రోజుల్లోనే అన్ని హామీలను నెరవేరుస్తామని 700 రోజులు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇల్లు తిరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన నిర్వహించారు. పూర్తిగా దసరా సెలవుల తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు సంబంధించిన యాజమాన్యాలు ఆ విద్యార్థులకు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించినటువంటి అనంతరం కాలోజీ సెంటర్లో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఆ తర్వాత వరంగల్ కలెక్టరేట్లోకి చర్చకు వెళ్ళినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు సంబంధించినటువంటి విద్యార్థుల పెండింగ్ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని సందర్భంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు సంబంధించినటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే కాజీపేట రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో అడ్డా దగ్గర ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో కూడిన బాకీ కార్డులను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆటో కార్మికులకు అందజేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆటో కార్మికులు రోడ్డున పడ్డటువంటి దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. అనేక హామీలు ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఈ సందర్భంగా ఆయన ఆటో కార్మికులకు వివరించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒక బోర్డు ఆటో కార్మికులకు సంబంధించి ఏర్పాటు చేస్తామన్నటువంటి హామీతో పాటు అనేక హామీలను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల విషయంలో తుంగలోకి తొక్కిందని వినయ్ భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ విద్యార్థులను నడి రోడ్డు మీదకి వచ్చి కన్నీళ్లు పెట్టుకునేటువంటి దుస్థితి దాపురించిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలకు ఫీజులు చెల్లించకపోవడంతో పాఠశాల యాజమాన్యాలు వారిని రోడ్డు మీద పడేసిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల పరిపాలనా కాలంలో ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బకాయిలను కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించినటువంటి ఫీజులను కానీ చెల్లించలేదని మండిపడ్డ రాకేష్ రెడ్డి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అంటూ ప్రశ్నించారు. కమిషన్ల మీద కాంగ్రెస్ మంత్రులకు ఉన్నటువంటి పట్టింపు నెక్స్ట్ జనరేషన్ విద్యార్థుల భవిష్యత్తు మీద లేకపోవడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను చెల్లించడంతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో విద్య అభ్యసిస్తున్నటువంటి పాఠశాల విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పడుకోవటం కాదు ఏకంగా పాడెక్కిందని ఆయన మండిపడ్డారు. బెట్ట విక్రమార్కను ఇకపైన వాయిదాల విక్రమార్క అని పిలవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ విడుదల చేసి ఆయా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్వసన్నద్ధమై ఉండాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలు మండలాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పాల్గొన్నది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమోత్సవం అధ్యక్షత వహించగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, చంద్రవతితో పాటు పలువురు సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు అంతా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిర్వహణలో అనేక ప్రలోభాలకు పాల్పడుతుందని, ఒత్తిళ్లకు గురిచేసేటువంటి అవకాశం ఉంటుందని పార్టీ అనుమానించింది. దాంతోపాటే ఎన్నికల్లో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ బలమైన నాయకత్వాన్ని తమ వైపు తిప్పుకునేందుకు సామాధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తుందని, పార్టీ ఐక్యంగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని, ఎల్లవేళలా బీఆర్ఎస్ అభ్యర్థులకు అండగా ఉంటామని, రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు, కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త కదలాలని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అభిప్రాయపడింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట సిపిగా ఇటీవల బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్ఎం విజయ్ కుమార్ ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనేక విషయాలపై ఆయన స్పష్టతనిచ్చారు. ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించిన పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చూస్తామని, పోలీస్ అధికారులకు ఈ విషయమై ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేశామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి ఆన్లైన్ అప్పులు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనని ఆయన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఆన్లైన్ల ద్వారా ఎవరు మోసాలకు గురి చేసినా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. అట్లాగే క్రిప్టో కరెన్సీకి సంబంధించి బిట్కాయిన్కి సంబంధించిన మోసాలు కూడా బాగా పెరుగుతున్నాయని, వాటి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరు అలా చేసినా కూడా వాళ్ళని పట్టుకొని చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పడం జరిగింది. ఇక ట్రాఫిక్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కావచ్చు, పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ సెటిల్మెంట్లకు సంబంధించిన విషయాల మీద కావచ్చు ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. పోలీసులు అంతా కూడా చట్టపరంగా వ్యవహరించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే విధంగా ఎవరు వ్యవహరించవద్దని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు తమతో సహకారం అందించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా గంజాయి, మత్తు పదార్థాల సేవరణ లాంటి కార్యక్రమాల పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసై చాలా నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితి ఉందని, వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపి చెప్పడం జరిగింది. ఇక స్థానిక సంస్థల ఎలక్షన్ల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు సంబంధించిన విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా మద్యము, డబ్బు పంపిణీపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. ఇక సిద్దిపేట మార్కెట్ యార్డులో రైతులకు మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట మార్కెట్ యార్డుకు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అందులో కొనుగోలు ప్రారంభించకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు ప్రారంభించని నేపథ్యంలో దళారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని, 2400 రూపాయలు క్వింటాల్కు దక్కాల్సిన ఉండగా కేవలం 1800, 1900 రూపాయలు ఇచ్చి రైతుల్ని మోసం చేస్తూ దళారులు కొనుగోలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఒక క్వింటాల్పై దాదాపు 400-500 రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లకు సంబంధించిన మార్క్ఫెడ్ సంస్థ కానీ ఇతర సంస్థలు కానీ ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కనీస మద్దతు ధరకు మొక్కజొన్న పంట కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. దుబ్బాకలో ఈరోజు బొడ్రాయి పండగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుబ్బాక పట్టణంలోని ప్రజలంతా కలిసి కొత్తగా బొడ్రాయి ఏర్పాటు చేయడం కోసం అక్కడ ఉత్సవాలు ప్రారంభించారు. ఈరోజు ఆ ఉత్సవాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. సాంప్రదాయబద్ధంగా అక్కడ దుబ్బాక పట్టణంలో మళ్ళీ ఒక బొడ్రాయిని ఏర్పాటు చేయడం కోసం గ్రామస్తులంతా ప్రజలంతా కలిసి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీలకంతా అతీతంగా ప్రజలంతా కూడా కలిసి ఉత్సవాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వందలాదిగా వేలాదిగా వచ్చినటువంటి ప్రజలంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. బొడ్రాయి ఉత్సవాల్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లాలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు వచ్చినటువంటి వరదల నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కోసం కేంద్ర ప్రతినిధుల బృందం ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించింది. మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. ముఖ్యంగా ప్రజలకు ఎంత నష్టం జరిగింది, పంటలు ఎంత నష్టం జరిగింది, ముఖ్యంగా రోడ్లు ఏ విధంగా నష్టపోయాయి అనే విషయాల మీద పూర్తిగా వాళ్ళు ఆరా తీయడం జరిగింది. పలు ప్రాంతాల్లో వాళ్ళు హవేలీ గన్పూర్ మండలంలో పలు ప్రాంతాల్లో కూడా వాళ్ళు పర్యటించి ఆ ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ నివేదికలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అందించి నష్టపరిహారం అందించే దిశగా తాము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మెదక్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఇటీవల పంటలు నష్టపోయాయి. అట్లాగే ఆస్తులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయిన నేపథ్యంలో తమకు సరైన నష్టపరిహారం అందించాలని చెప్పి ప్రజలు ఈ సందర్భంగా వాళ్లను కోరినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొండాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
ఆ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలంతా కలిసి ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్ళంతా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అట్లాగే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని నేపథ్యంలో తాము వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మొహం చూయించలేనటువంటి పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో తాము ఎన్నికల్లో పోటీ చేయడం మాట అటుంచి ఓట్లు కూడా అడిగే పరిస్థితి లేనందున తామంతా కూడా మూకిమ్మడిగా రాజీనామా చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళంతా కూడా ఈరోజు చింతా ప్రభాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చింతా ప్రభాకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తామని, బీఆర్ఎస్ పార్టీలో అవసరమైనటువంటి అన్ని రకాల వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ తెలియజేయడం జరిగింది. ఇక ఆందోళన నియోజకవర్గం పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఈరోజు ఒక దారుణ హత్య జరిగింది. రాములు అనే ఒక వ్యక్తిని అదే గ్రామానికి సంబంధించిన మరికొందరు హత్య చేసినట్టుగా వెల్లడి అయింది కూడా. ముఖ్యంగా గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య అక్కడ గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రాములు అనే వ్యక్తి ఒక కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబానికి వీళ్లకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రాములు అనే వ్యక్తి గతంలో ఒక వ్యక్తిని కూడా హత్య చేసి జైలుకు వెళ్ళి వచ్చిన నేపథ్యంలో అతనిపై కక్షగట్టినటువంటి వాళ్ళంతా కూడా గతంలో హత్యకు గురైనటువంటి కుటుంబానికి సంబంధించిన సభ్యులంతా కలిసి ఈరోజు రాముల్ని హత్య చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ ఘటన బస్వాపూర్ గ్రామంలో ఒక భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది.